నమస్కారం. మార్చి నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వారంలో గ్రహస్థితి చూస్తే మంచి అవకాశాలు ఉన్నాయి. కొంత జాగ్రత్త అవసరమయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగం, డబ్బు, కుటుంబం, ఆరోగ్యం మరియు విద్యా విషయాల్లో ఈ వారం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ఈ వారంలో సూర్యుడు మీ రాశికి శక్తిని ఇస్తాడు. అందువలన మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ శని మరియు రాహు ప్రభావం వలన కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు. ఈ వారం ముఖ్యంగా ఆలోచించి మాట్లాడటం మరియు త్వరగా నిర్ణయాలు తీసుకోకపోవటం చాలా అవసరం. ఇక ఉద్యోగం చేసే మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆఫీసులో కొన్ని కొత్త బాధ్యతలు రావచ్చు. ముందు మీరు చేసిన పనికి ఇప్పుడు గుర్తింపు రావచ్చు. కొంతమందికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు వచ్చే అవకాశం ఉంది. కానీ చిన్న చిన్న అపార్థాలు కూడా రావచ్చు. అందుకే సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక వ్యాపారం చేసేవారికి ఈ వారం కొంచెం శ్రమ ఎక్కువగా ఉండవచ్చు. కొత్త కస్టమర్లు రావచ్చు. కానీ లాభాలు కొంచెం ఆలస్యంగా రావచ్చు. ఈ వారం కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ధన సంబంధిత విషయానికి వస్తే డబ్బు విషయాల్లో ఈ వారం మేషరాశి వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి. అనుకోకుండా కొన్ని ఖర్చులు రావచ్చు. కుటుంబ అవసరాలు లేదా ప్రయాణాల వల్ల డబ్బు ఖర్చు రావచ్చు. అయితే కొన్ని పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ వారం మీరు డబ్బు విషయాల్లో సేవింగ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇక కుటుంబ విషయాల్లో ఈ వారం కొంత మంచి సమయం ఉంటుంది. ఇంట్లో పెద్దలతో మాట్లాడటం వలన కొన్ని సమస్యలు పరిష్కారం కావచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి చిన్న ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. కానీ దాంపత్య జీవితంలో కొంత చిన్న వాదనలు రావచ్చు. అందుకే కోపాన్ని తగ్గించి మాట్లాడటం చాలా అవసరం. ఇక ప్రేమలో ఉన్న మేషరాశి వారికి ఈ వారం మంచి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ప్రేమించే వ్యక్తితో మంచి సమయం గడపగలరు. కొంతమందికి తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పే ఆలోచనలు రావచ్చు. కానీ అతి త్వరగా నిర్ణయాలు తీసుకోవటం మాత్రం మంచిది కాదు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ వారం చదువులో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. కానీ మొబైల్ మరియు సోషల్ మీడియా వలన దృష్టి తప్పే అవకాశం ఉంది. అందుకే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య విషయాల్లో ఈ వారం సాధారణంగా బాగానే ఉంటుంది. కానీ కొంత అలసట లేదా తలనొప్పి రావచ్చు. నిద్ర సరిగ్గా లేకపోతే శరీరం బలహీనంగా అనిపించవచ్చు. అందుకే సరైన నిద్ర, సరైన ఆహారం తీసుకోవటం చాలా అవసరం. ఈ వారం మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 3, 7, 9. అదృష్ట రంగు ఎరుపు. మంగళవారం మరియు ఆదివారం రోజులు ముఖ్యమైన పనులకు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం మంచి ఫలితాలు రావడానికి మీరు కొన్ని చిన్న పరిహారాలు చేయవచ్చు. మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం మంచిది. హనుమాన్ చాలీసాను చదవటం వలన మానసిక శాంతి కలుగుతుంది. అలాగే పేదవారికి ఆహారాన్ని దానం చేయటం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం చూస్తే ఈ వారం మేషరాశి వారికి సాధారణం నుండి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు కష్టపడి పనిచేస్తే ఫలితాలు తప్పకుండా వస్తాయి. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మాత్రం మంచిది కాదు. ధైర్యంగా ముందుకు సాగితే ఈ వారం మీకు కొత్త అవకాశాలు కూడా తెరుచుకుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.